గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా నిన్నటి బడ్జెట్కి సంబంధించినటువంటి వార్తలే ఉన్నాయి. ఇది సాగునీరు, తాగునీరు, సంక్షేమాలకి సమతూకంతో ఈ బడ్జెట్ రూపొందించామని చెప్పి నిన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇది సంపూర్ణ బడ్జెట్. ఇది వాస్తవ సమాచారం, సమగ్ర అధ్యయనం ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్. ఇది కేవలం ఏదో లెక్కలు మార్చి రాసినటువంటిది కాదు అని చెప్పి నిన్న ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా లెక్కల గారడి, అంకెల గారడి తప్ప కొత్తగా ఏం లేదు, సంక్షేమానికి పెద్దపీట వేసామని చెప్తున్నా కానీ పెద్దపీట లేదని చెప్పాలంటున్నారు. పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఎక్కడ అన్ని ప్రముఖ పథకాలన్నిటికీ మీరు రుణం తెస్తాము, అప్పుల మీద ఆధారపడతామని అంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇంకో వార్త ఉంది. నిన్న రాత్రి విజయవాడ దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు బస్సులో వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అందులో 4 విద్యార్థులు చనిపోయారు. అదొక వార్త కూడా ఉంది. ఈ బడ్జెట్పై చర్చించేందుకు మనతో స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత టీడీపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు మనతో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు, మీకు ఎట్లా అనిపించింది బడ్జెట్? బడ్జెట్లో చాలా స్పష్టంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో అంకెల గారితో కూడినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. గత బడ్జెట్ 1,15,000 కోట్ల 689 కోట్లు పెట్టినారు. ఇప్పుడు 1,30,000 కోట్ల 415 కోట్లు. దీంట్లో ప్లాన్ బడ్జెట్ అంటే ప్రణాళిక వ్యయం 67,630 కోట్లుగా చూపెట్టడం జరిగింది. అంటే ప్రణాళిక వ్యయం ఎక్కువ చూపెట్టి ప్రణాళికేతర వ్యయం తక్కువ ఉందని చూపెట్టడానికి ప్రయత్నం జరిగింది. ఇక్కడ దేశంలోనే ఇది అద్భుతం, ఇది మేము మాత్రమే పెట్టగలిగామని పీటీఎల్ చెప్పారు. అదే చెప్తున్నా నేను. ఇక్కడ ఏమంటున్నంటే ప్రణాళిక వ్యయము 67,630 కోట్లు చెప్తూనే ఇక్కడ లోటు 23,467 కోట్లు చూపెడతా ఉన్నారు. అంటే 67,630 కోట్ల నుండి 23,467 కోట్లు లోటును తీసేస్తే నికర ప్రణాళిక వ్యయము అందుబాటులో ఉన్నది 44,163 కోట్లు మాత్రమే. వాళ్ళు ఖర్చు పెట్టడానికి వీలయ్యేటువంటి డబ్బు. ఈ ప్లాన్ బడ్జెట్లో ఉదాహరణ చెప్తా, భగీరథకు 36,000 కోట్లు, నీటిపారుదల శాఖకు 25,000 కోట్లు, కాళేశ్వర ఎత్తిపోతలకు 6,286 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు 1,150 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు 7,860 కోట్లు. కేవలం ఇరిగేషన్ సంబంధించిన ఈ 5 పద్ధతులను చూసి మదింపు చేస్తే 77,273 కోట్లు ఈ ప్రణాళిక వ్యయం సంబంధించినటువంటి ఖర్చు. అందుబాటులో ఉన్నది 44,163 కోట్లు మాత్రమే. ఇంకా ఇతర సంక్షేమ అన్నీ నేను పక్క పెట్టిన అవన్నీ తీసుకుంటే అది కూడా ఇంకొక 20,000-25,000 కోట్లు. అంటే ఒక సుమారుగా 1,00,000 కోట్లు ప్రణాళిక వ్యయానికి సంబంధించినటువంటి 1,10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మేము ఖర్చు పెడతామని చెప్తూనే ఇతర సంక్షేమ పథకాలన్నిటికి సంబంధించినటువంటి కలుపుకుంటున్నట్టయితే కేవలం ఇరిగేషన్ సంబంధించిన దాంట్లోనే 77,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం ఈ 1 సంవత్సరం నుంచి చూపెడతా ఉన్నారు. ఇంత డబ్బు 1 సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి సాధ్యం అవుతుందా అనేది ఒక ఇష్యూ. నాకు ఒక డౌట్ పెద్దిరెడ్డి గారు, మీరు మంత్రిగా చేసి ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ 26,000 కోట్ల అదనంగా ఈ కేటాయింపులు అవి అందులో కావా? ప్రణాళికేతర వ్యయం అంటే జీతభత్యాలు, పెన్షన్లు, అది స్టాట్యూటరీగా ఇరిగేషన్ 26,000 crores పెట్టినారు. అందులో మీరు ప్రాజెక్టుల గురించి అదనంగా చెప్తున్నారు. అందుకని అదనం కాదు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ అలొకేషన్స్ అన్ని కూడా ప్రణాళిక వ్యయం నుండి ఖర్చు పెట్టాలి. ఓకే, ప్రణాళికేతర వ్యయం నుంచి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఓకే, నేను కేవలం ఒక్క ఇరిగేషన్ సంబంధించింది మాత్రమే ఉదాహరణ తీసుకుంటాను. ఓకే, మీకు చేతులు అందుబాటులో ఉన్నాయి 44,163 కోట్లు మాత్రమే ప్రణాళిక వ్యయము మీరు బడ్జెట్లో కేటాయించింది. లోటు అనేది 23,000 కోట్లు చూపెడుతున్నారు. అవును, ఓకే, 23,000 కోట్లు ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తారని చెప్పలే. 23,000 కోట్లు ఎక్కడ తెస్తారని చెప్పలేదు. చెప్పకుండా లోటు చూపెడుతూ ఇంత 67,000 కోట్ల రూపాయలు మేము ప్రణాళిక వ్యయంగా పెట్టుకున్నామని చెప్పినారు. 67,000 కోట్లు ప్రణాళిక వ్యయంగా చెప్పినప్పటికీ కూడా కేవలం ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల కేటాయింపులే 77,273 కోట్లు అవుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి భగీరథ కానీ, నీటిపారుదల శాఖకు, కాళేశ్వరానికి, సీతారామ ఎత్తిపోతలకు, పాలమూరు కలుపుకుంటేనే భగీరథ కలుపుకుంటే. ఓకే ఓకే. సో ఇది కాకుండా హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సంక్షేమ పథకం మన బీసీ వెల్ఫేర్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, తర్వాత రోడ్లు, భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన పద్ధతులన్నీ కూడా మనం మదింపు చేసుకున్నట్టయితే
అవి ప్రణాళిక వ్యయం నుండే ఖర్చు పెట్టవలసినాయి. ప్రణాళికేతర వ్యయం నుంచి ఖర్చు పెట్టవలసింది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది 62,000 కోట్లు, ఆల్రెడీ ఫిక్స్డ్ ఖర్చు 62,000 కోట్లు అని చెప్తా ఉన్నాం. సో గత సంవత్సరం కూడా 1,15,000 కోట్లు బడ్జెట్లో చూపెట్టి మొత్తం టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత చూసుకుంటే 67,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. అంటే గత సంవత్సరము 1,15,000 కోట్లు పూర్తిగా మనం ఖర్చు పెట్టుకోలేకపోయినాము. దానికి ఇంకో 14,000 కోట్లు అదనంగా ఇప్పుడు యాడ్ చేసి 1,30,000 కోట్లని చూపెడతా ఉన్నాం. చాలా ట్రూ స్పిరిట్లో ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం తక్కువ ఉంటే అది ఇట్ ఈస్ ఎ హెల్దీ ప్రాక్టీస్, అది మంచిదే, వెల్కమింగ్ చేయాల్సినటువంటి అంశమే. కానీ లోటు అనేది కూడా చూపెట్టినప్పుడు లోటును మనం కౌంట్లో తీసుకోవాలి. ఈ లోటును తీసేసినప్పుడే అది నీకు యాక్చువల్ ప్లాన్ బడ్జెట్ కిందకి వస్తుంది. సో ఇది జనానికి ఒక మసిమసి మారడుగా చేసినట్టుగా ఇది అద్భుతమైనటువంటి బడ్జెట్ చూపెట్టడానికి బాగుంటుంది, స్టాటిస్టిక్స్ పరంగా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్గా మనం అంచనాలు వేరున్నాయి, ఆచరణ వేరుంది. ఆచరణ సాధ్యంగానే కొన్ని ఉన్నాయి. ఇంకా డబుల్ బెడ్రూమ్ది ఇందులో ప్రస్తావన రాలేదు. మీరు 1,00,000, 2 లక్షలు అంటే 14,000 కోట్లు కావాలి. దానికి 14,000 కోట్లలో హడుకో నుండి 7,000 కోట్లు అని చెప్పి అన్నారు. 7,000 కోట్లు, ఇంకా 7,000 కోట్లు మరి ఇందులో చూపెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు రూరల్లో 1,00,000 ఇండ్లు, అర్బన్లో 1,00,000 ఇండ్లు కట్టాలనుకుంటే మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 5.5 లక్షల నుండి 7.5 లక్షలు అవుతుందని చెప్పేసి అన్నప్పుడు యావరేజ్గా 6.5 లక్షలు అనుకుంటే కూడా సుమారుగా 12,000 కోట్లు కావాలి. అడుకో కాకుండా ఇంకో 5-6 కోట్లు ఇందులో పెట్టాలి. పెట్టలేదంటే ఈ సంవత్సరంలో 2 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం లేదు. మరి అది ఒక సంక్షేమ పథకం సంబంధించిన అంశమే ఇది. సో అదొక ప్రధానమైన అంశం. ఇది కాకుండా కేజీ టు పీజీ గత సంవత్సరం బడ్జెట్లో ఏం చెప్పినారంటే ఈ సంవత్సరం మేము అన్ని అంచనాలు వేస్తున్నాం, వచ్చే సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కేజీ టు పీజీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన రాలేదు. ఇక్కడ దానికి సంబంధించి కేటాయింపులు లేవు. ప్రణాళికేతర వ్యయం ఎడ్యుకేషన్లో 9,000, 10,000 చూపెడతా ఉన్నారు. కనుక ప్రణాళిక సంబంధించిన దాంట్లో కేజీ టు పీజీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటిది, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు జరగలేదు. ఇంకొక విషయం ఏం చెప్పినారంటే గవర్నర్ ప్రసంగం సంబంధించినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 99% అన్ని పనులు పూర్తి చేసినాము అని అన్నారు. 99% పనులు పూర్తి అయినాయి అంటే అన్ని పనులు ఇంకా అయిపోయినట్టు లెక్క. అన్ని మొదలు పెట్టామంటే పర్లేదు, కానీ అయిపోయినాయని చెప్పిన మాట వాడడం జరిగింది. అయిపోయిన పనుల యొక్క వివరాలు మనకు ఇక్కడ స్పష్టంగా లేవు. ఇవాళ ఎస్సీ దళితులకు 3 ఎకరాల భూమి కొనడానికి ఎంత డబ్బు అనేది ఇందులో ప్రస్తావన జరగలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ కార్పొరేషన్కు ఎస్సీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే వస్తుందో దాన్ని రిఫ్లెక్ట్ అయింది తప్ప మన వాళ్ళకి సంబంధించిన వేరే ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. మీరు ముఖ్యంగా మీరు ఇరిగేషన్ తర్వాత ద్రవ్యాలోటు గురించి బాగా చెప్పారు. అది ఎట్లా పుడుచుకుంటారు అడుగుదాం. దయాకర్ గారు మీకేమనిపిస్తుంది? ముందు చర్చలకు పోయే ముందు టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు నోముల నరసింహయ్య గారు వచ్చారు. ఆ తర్వాత బీజేపీ నుంచి అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు గారు ఉన్నారు. రైట్, దయాకర్ గారు. అంటే బడ్జెట్ పద్దు వల్ల పేదలకు ఎక్కువ మేలు జరిగే ప్రయత్నం జరుగుతుందని మనం ఆశించినప్పటికీ కూడా సంక్షేమానికి చాలా తక్కువ కేటాయింపులు, మీన్స్ బడ్జెట్ పెరిగినంత పర్సంటేజ్లో సంక్షేమానికి పెరగలేదనేది ఒక విమర్శ. తర్వాత ఇన్ని రోజులు ఊదరగొట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రైవేట్ రుణం మీద ఆధారపడడం అనేది ఇది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే 2 లక్షల ఇండ్లు ఒక సంవత్సర కాలంలో హడ్కో కానీ మిగతా ప్రైవేట్ అప్పులతో కానీ వరల్డ్ బ్యాంకో ఇంకేదేదో చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు కూడా నామమాత్రమైన కేటాయింపు కూడా లేకపోవడం అనేది ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద ప్రజల్ని ఇది మోసం చేయడం కానీ భావించాల్సిన అవసరం ఉంటుంది. సరే, వాళ్ళు ద్రవ్య లోటునెట్ట బూడ్చుకుంటారు, ఎఫ్ఆర్బిఎంను పెంచుకుంటారా, కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చుకుంటారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరు చూస్తున్న దాంట్లో సంక్షేమంలో బీసీలకు సంబంధించి 2,538 కోట్లు ఇచ్చిండ్రు. దీంట్లో కొన్ని వాటి ఫెడరేషన్స్ను కూడా జీవోలు రద్దు చేసినట్టుగా చూస్తున్నాం. అంటే వాళ్ళు మొత్తం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కొరకు ఏర్పాటు చేసే ఫెడరేషన్స్ రద్దు చేసినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఫీజులకు సంబంధించి మాత్రమే చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ ఎస్సీలకు మాత్రం సబ్ప్లాన్ యాక్ట్ను అసలు అడాప్ట్ చేసుకున్నట్టు ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. పోయినసారి కేటాయించిన వాటిలలో దాదాపు 21 నుంచి 32% నిధులు ఖర్చు అయినట్టుగా ఆయా రంగాలను బట్టి మనం చూస్తే తెలుస్తుంది. ఈ సేమ్ ఎస్టీలకు కూడా అంటే అలొకేషన్స్ వేరు, ఖర్చు చేయడం వేరు. అలొకేషన్స్ ఏమో 1000 కోట్లలో చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇంకా గుణాత్మకమైన మార్పు ఏంటంటే గ్రామజ్యోతి అనే పథకం ఒకటి వీళ్ళు పెట్టినట్టుగా బాగా ఆ మధ్య 25,000 కోట్లు అని చెప్పి గ్రామజ్యోతికి 25,000 కోట్లు మీరు కేటాయిస్తే మీరు వద్దంటారా అని అడిగిన రోజులు కూడా చూసినాం. అసలు ఆ గ్రామజ్యోతి అనేది ఊసే లేదు, ఆ పదమే లేదు. తర్వాత
మిషన్ భగీరథ కానీ మిషన్ భగీరథకు కూడా వాళ్ళు అవుట్ సోర్సింగ్ నుంచి తెచ్చుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో లేవు. తర్వాత ఏదైతే ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కానీ ప్రాజెక్టుల కొరకు కేటాయించింది, కాళేశ్వరం కానీ తర్వాత పాలమూరు రంగారెడ్డికి కేటాయించిన వాటిలో సింహభాగం 25,000 కోట్లు అంటున్నారు కదా. 25,000 కోట్లలో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారమే 73,000 కోట్లు కాళేశ్వరంకు, 6,000 కోట్ల పైచిలకి ఇప్పుడు కేటాయిస్తే అంటే ఎన్ని సంవత్సరాల వరకు అది పొలాంగ్ ఆగిపోతుందని చెప్పకనే చెప్తున్నారు. సింహభాగమే ఇప్పుడు కేటాయిస్తే మరి 6 అంటే 73,000 కోట్లు అంటే ఇంకా ఎస్కలేషన్ కాస్ట్ అన్ని ముందుకు చూస్తే అది 1,10,000 1,20,000కి పోతే ఎప్పటి వరకు ప్రాజెక్ట్ అవ్వడం అంటే వాళ్ళు 2018కి అదే 2019కి మేము ఇవి కంప్లీట్ చేస్తామని చెప్పి ఊదరగొట్టే వాటిలో అది తప్పు అని తేలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా మీరు 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టుకే మీరు గోదావరిని మొత్తం కూడా వాడేస్తున్నారు. 16 లక్షల ఎకరాలకి 1 కోటి ఎకరాలనే వాళ్ళది ఒక ట్రాష్ అని తేలిపోయింది. దీని ద్వారా 1 కోటి ఎకరాలకు భూమికి ఇప్పటికే ఇరిగేటెడ్ ఇష్యూసే వాళ్ళకి తెలిసి వచ్చి నరసింహ గారికి 43 నుంచి 46 లక్షల ఎకరాలు ఇప్పటికే ఇరిగేటెడ్ ల్యాండ్ ఇక్కడ ఉన్నది తెలంగాణలో. అసలు 1 కోటి ఎకరాల సాగు భూమినే లేదు అనేది ఒక చర్చ వస్తున్నప్పుడు ఇది ప్రజల్లో ఒక రకంగా మభ్యపెట్టి ఈ కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైద్దని ఒక చర్చ వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడైనా వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు, తలకాయ మీద నీళ్ళు పోసుకుంటే ఒళ్ళు దడుస్తుంది కానీ కాళ్ళ కింద నీళ్ళు పోసుకుంటే ఒళ్ళు ఎట్లా దడుస్తుంది అని చెప్పి అన్నారు. ఇలా మీరు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా కాళేశ్వరం విమర్శించే మొన్న శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు చాలా అగ్రెసివ్గా చాలా టార్గెటెడ్గా మాట్లాడినారు కదా. ఈరోజు 73,000 కోట్ల రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఒక బ్యారేజ్కి పెట్టారు, మీరు రిజర్వాయర్ కూడా కాదు అక్కడ. కాబట్టి అలొకేషన్స్ కూడా చాలా 25,000 కోట్లు అంటూనే 6,000 కోట్లకే పరిమితం చేయడం అంటే అది 10 years టెన్యూర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనేది నా యొక్క అభిప్రాయం. మిగతా స్కీమ్స్ మాట్లాడదాం. కృష్ణసాగర్ గారు మీకేమనిపిస్తుంది బడ్జెట్ గురించి? లాస్ట్లో మీరు చెప్పాలి అందరికి, కాబట్టి కృష్ణసాగర్ గారు మాట్లాడి. అయితే బడ్జెట్ని స్వాగతించడం తప్పించి వేరే ఏది కూడా చేయలేము. ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక పద్దు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన ఒక గవర్నమెంటల్ అండ్ ఒక అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ కాబట్టి దాన్ని మనం తిరస్కరించే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తున్నది. అయితే ఇది తిరోగమనానికి నాంది అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ని. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రిగ్రెషన్కి నాంది. సీఎం కేసీఆర్ గారు రేపన్నా ఎల్లుండన్నా ఈరోజైనా బడ్జెట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని ఇంకొకసారి చెప్పమనండి. చెప్పగలుగుతారేమో. నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈరోజు V6 ద్వారా, ఇంకెప్పుడైనా తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అనగలుగుతారా? ఎందుకంటే 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ బడ్జెట్ క్రాస్ రోడ్స్లోకి తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ తెలంగాణని క్రాస్ రోడ్స్లోకి తీసుకొచ్చింది. నేను చాలా ఆలోచించి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నా. స్టార్టింగ్ లో ఈటెలో చెప్పారు 3,718 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ ఉందని చెప్పి. సార్ ఇప్పుడు ఒక నిమిషం, ద్రవ్యలోటు కాదు బ్రదర్. మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి 581,000 రెవెన్యూ మిగులున్నది. 2015-16 ఫిస్కల్లో 581 రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. దాన్ని ఈరోజు 60 కోట్లకి తీసుకురావడం జరిగింది. 60.54. మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 531 నుంచి 60 కోట్లకి రాబడిని ఇంత విజయవంతంగా తగ్గించగలిగే ఒకే ఒక ప్రభుత్వం ఒక సంవత్సరంలో అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ గారి అతి అద్భుతమైన ప్రపంచ స్థాయి గవర్నెన్స్తో మనం 531 రెవెన్యూ నుంచి 60 రెవెన్యూకి దిగినాం. ఆ 60 కూడా విండో డ్రెస్సింగ్ మాత్రమే. ఎందుకంటే మేము ఫాలో అవుతా ఉన్నాం. లాస్ట్ నవంబర్కి 7,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఈ స్టేట్లో ఉన్నది. మొన్న నవంబర్ 2015కి లెక్కలు నెల వచ్చే రాబడి లెక్కలు చూస్తే 7,000 కోట్ల రాబడి డెఫిసిట్ ఉంటే దాన్ని 3 నెలల్లో మీరు ఎట్లా పూడ్చగలిగారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 3 నెలల్లో 7,000 కోట్ల రాబడి డెఫిసిట్ని మీరు ఎట్లా పూడ్చగలిగినరు? పూడ్చలేదు. కాబట్టి మనం నెగిటివ్లో ఉన్నాం. దాన్ని విండో డ్రెస్సింగ్ చేసి ఇది అంచనాలు మాత్రమే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన సంగప్ప గారు, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా మాత్రమే. దాని తర్వాత సవరణ జరుగుతుంది. ఆ సవరణ తర్వాత ఖర్చు జరుగుతుంది, అంతే కదా. సో లాస్ట్ టైము అంచనా 2015-16లో అంచనా 1,15,000 కదా, మనందరికీ తెలుసు కదా.
దాన్ని సవరించిన తర్వాత ఏమైంది అన్నది అందరూ తెలుసుకోవాలి. 1,00,000 అయింది రివైజ్ ఎస్టిమేషన్. రివైజ్ అంటే నిజంగా మనల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాస్ట్ ఇయర్ 1,15,000 అయితే సవరణ తర్వాత 1,00,000 కోట్లు అయింది. దాని తర్వాత ప్రణాళిక వ్యయం లాస్ట్ టైం 52,000 మనందరం అనుకున్నది అయితే అది 42,000 అయింది. ప్రణాళికేతర వ్యయం 63 అయితే సవరణ తర్వాత 57 అయింది. అట్లనే మొత్తం రాబడులు 1,15,000 వాళ్ళు పెడితే సవరణ తర్వాత 1,00,000 అయింది, అంటే 15,000 పోయినాయి. రెవెన్యూ మిగులు 531 అని పెడితే అంచనా అది 531 అంచనా 60,000కి వచ్చింది, 60కి వచ్చింది, 60.54. ద్రవ్యలోటు 16 పెడితే 23కి పోయింది. అంటే మీకు మీ అంచనాలకి మీ సవరణలకి మీ రియల్ టైం మళ్ళీ 42లో మళ్ళీ మీరు ఖర్చు పెట్టింది ఎంత 27. 42 ప్రణాళికా వ్యయంలో మీరు ఖర్చు పెట్టింది సవరణ తర్వాత అంటే 27. అంటే ఏంటంటే ఈ మొత్తం బడ్జెట్ యాక్చువల్లీ 65,000 కంటే దాటదు. మీ బడ్జెట్ 65,000 కంటే దాటదు, అది లెక్క. రైట్ సార్. వినండి సార్, స్కీమ్ లో గురించి మాట్లాడారు. స్కీమ్ లో ఒక్క నిమిషం సంగప్ప గారు, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు కదా, ఎవరు రేజ్ చేయలేదు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మా మిత్రులు కూడా రేజ్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఈ రాష్ట్రం బ్యాంక్రప్సీ వైపు పోతా ఉన్నది. ఈ రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది. 16,000 ఫిస్కల్ డెఫిసిట్ నుంచి 23,000 ఫిస్కల్ డెఫిసిట్, 531 అంచనా వేసిన రెవెన్యూ నుంచి 60 కోట్ల రెవెన్యూ అంటే మీరు 3,000 కోట్ల నుంచి 60కి ఎట్లొచ్చిండ్రు అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, 60 రిపీట్ కాదు ఇది. 60 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఈ రోజు రెవెన్యూ సర్ప్లస్ అని చూపించి ఒక్క నిమిషం సార్, నరసింహ గారు ఒక్క నిమిషం ఆగండి సంగప్ప గారు, ఒక్క నిమిషం ఆగండి సంగప్ప గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఎట్లా 60 కోట్లు చెప్పనండి, ఆయన ఆన్సర్ చెప్పనండి. 60 కోట్లు ఈ రోజు మిగులుంది అంటున్నారు కదా ఆన్ రికార్డ్. 3,700 కోట్లు ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాదు. 60 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ నుంచి 3,700 కోట్లు ఎట్లా వస్తుంది? ఏమంచనా అది? అర్థం కాకపోవడం కాదు, మీరు ఇంతకంటే ఎక్కువ. నేను అందుకని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సంపన్న రాష్ట్రం అని కేసీఆర్ గారితో నోరు తెప్పిస్తే నేను ఇంకోసారి టీవీలకు రాను. అంటాడు సరే సోదరుడు ఇప్పుడు గరీబ్ రాష్ట్రం చేసిన 2 సంవత్సరాలు గరీబ్ రాష్ట్రం మీరు సంపన్న రాష్ట్రాన్ని గరీబ్ రాష్ట్రం కాబట్టి చెప్తా ఉన్నా. ఒకటి కృష్ణసాగర్ గారు, నేను ఎందుకంటే మీరు జవాబు చెప్పండి, నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను. ఐఎమ్ స్టాండ్ ఫర్ ఇట్. ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినా నేను ఎక్కడ చెప్పినా ఒకటి మాత్రం నిజం, మనము గుడ్డు వచ్చి పిల్లని కిరికినట్టుగా ఉండొద్దు. వాస్తవాలు ఏందనేది మాట్లాడుకోవాలా, దానికాడ నేనేం కాదనను. ఒక మాట ఏంటంటే నేను నీ గురించి చెప్పలేను కదా ఈ రోజు. ఎందుకు విన్నాక మాట్లాడతా టెక్నికల్ గా కాదు, శాస్త్రీయంగా చెప్పగలను. 10 దాదాపుగా 20 బడ్జెట్లు నేను పరిశీలన చేసినాను. ఇది 21వ బడ్జెట్. దీని తాతని చెప్తాను, ఒక నిమిషం వినండి. నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు కావాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రాన్ని కలిపినాడు మిగులుంది అని అంటే అందరు ఎక్కిరించినారు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన సోదరులలో ప్రత్యేకంగా నా పక్కన ఉన్నటువంటి దయాకర్తో సహా ఉన్నాడు. మేము అంతర్గతంగా ఎంత గొడవ చేసినా మీరు చెప్పేది తప్పు, తెలంగాణకు ఎన్నడూ మిగులు లేదని చెప్పేసి ఈ రోజు సమైక్యవాదం మోస్తున్నటువంటి సిపిఎం చెప్పింది. ఏమంటున్నానంటే నేను ఈ రోజు రెవెన్యూ మిగులు మీకు అక్కడ చూపిస్తున్నారు ఆన్ రికార్డ్. ఎంత అనేది కాదు, విను మిత్రమా. అరే నువ్వు తొందరపడితే విను, నేను మాట్లాడేదానికి ఇది మన ఇద్దరికి అంత కలిపితే ఎక్కువ సమయం వేయలేడు సంగప్పన్న, విశ్లేషణ మాత్రమే. దీనికి ఏమైనా టైం పెట్టిస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. మీకు కేసీఆర్ సవాలే అవసరం లేదు, నా సవాలుకు జవాబు చెప్తే 3 నెలలకు రాస్తా నేను. అందుకని ఒక మాట విను, గౌరవంగా మాట్లాడుతున్నాను. మాట్లాడాల్సింది చాలా మాట్లాడారు. మీ శక్తి, మీ వయస్సు, కేసీఆర్ కు సంబంధించి వేసిన సవాలు మీద నేను మాట్లాడకపోతే కనీసం ఏమన్నా విజ్ఞత ఉందని అనుకుంటారా ప్రజలు? అందుకని నేను ఏమంటున్నానంటే ఈ రోజు గమనించాల్సింది ఒకటే, మా నీళ్లు దోపిడీకి గురవుతున్నాయి, వాడుకోవాలని చెప్పేసి శాసనసభలో పుంకాలుగా లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న ప్రతివాడు, అభ్యుదయకాముడైన ప్రతివాడు గోదావరిలో మాత్రమే నీళ్లున్నాయి, ఈ నీళ్లు వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినారు. 150 టీఎంసీల నీళ్లు మిగులు చూపించేస్తే సమైక్య పాలనలో ఒక చుక్క నీళ్ల కోసం ప్రయత్నం చేయలేదు. కానీ
ఎక్కడ ఇరికిచ్చిరా వీటిని? పంచాయతీల కాళ్ళు ఇరికిచ్చినారు. ఎక్కడైతే పంచాయతీ ఉంటుందో ఆ పంచాయతీల దగ్గర పర్యావరణం అని, అటవీ శాఖ, నేను ఏమంటున్నానంటే నా రిక్వెస్ట్ ఒకటే, సోదరులు చాలా మేధావులు, ఏదైనా చెప్పగలరు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సంక్షేమం అనేది అదేదో దానం ఇచ్చేది కాదు. సంక్షేమానికి భారతదేశంలోనే ఒక పెద్దపీట వేసింది. ఎందుకనంటే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడుతున్నాయని వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినారు, 1000 కోట్లు పెంచినారు. అంటే ఇది అంచనాలు మాత్రమే బడ్జెట్ అంటే. ఆడ కట్టలు ఉండే అందరికీ తెలిసిన మాటనే. మోడీ గారు చేసింది అదే, రేపు ఇంత ముందు వాజ్పేయి చేసింది అదే, ఎవరు చేసినది అదే. ఉద్యోగాలు పోయినాయి అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మా నీళ్లు పోయినాయి అంటే నీళ్లు వాడుకుంటున్నాం. మా నిధులు పోయినాయి అంటే నిధులు మొత్తంగా బయటికి పోయినాయి. 25,000 ఒక్క ప్రశ్నకి ఆన్సర్ బడ్జెట్ మీరు చెప్పండి. నిజంగా ఏదన్నా ఒక్క ప్రశ్న నేను రేజ్ చేసిన దానికి ఒక్కదానికి స్పెసిఫిక్ ఆన్సర్ ఇచ్చారా? ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చిన. నేను ఒకటే ప్రశ్న అన్నను, రాబోయే 3 సంవత్సరాలలో 24,000 మెగావాట్లను కరెంటు అదనంగా ఉత్పత్తి చేస్తామని చెప్పి ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఒక మెగావాట్కు 6 కోట్లు కావాలి. ఒక మెగావాట్ 6 కోట్లు కావాలి. మొత్తం 24,000 అంటే 1,44,000 కావాలి. 1,44,000 కోట్లు 3 సంవత్సరాలు డివైడ్ చేస్తే 50,000 కోట్లు ఈ సంవత్సరానికి కావాలి. 5 పైసలు ఇందులో పెట్టకుండా 50,000 కోట్ల విషయంలో ₹1 కూడా ఇందులో బడ్జెట్లో పెట్టకుండా 24,000 మెగావాట్ తెస్తామని చెప్పేసి అనేది ప్రస్తావించారు. దానిపైన స్పష్టత మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఇన్బిల్ట్ మీకు ఇంటర్నల్గా ఉన్న అరేంజ్మెంట్స్ ఏమున్నాయో అలాంటివి జవాబు చెప్తే ఏంటంటే ప్రజలకు వెళ్తుంది. మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కాదు. మనం వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద బడ్జెట్ అలొకేషన్లో, లోటు విషయంలో, సర్ప్లస్ విషయంలో, అదేవిధంగా ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయం సంబంధించిన మాట్లాడుకుంటున్నాం. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. పెద్దిరెడ్డి గారు ఒక విషయం, నిన్న బడ్జెట్ స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడే ఆర్థిక మంత్రి ఈటెల గారు చెప్పారు, రాష్ట్రంలో కరువు ఉన్న, వర్షపాతం పడిపోయినా కూడా వృద్ధి రేటు బాగా పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పారు. అదే చెప్తున్నాను, జనం అమాయకులు కనుక మనం ఏది చెప్పినా వింటారు, నమ్ముతారు అనే ధోరణిలో మన ప్రభుత్వాలు ఉండకూడదు. ప్రభుత్వాలు కస్టోడియన్స్గా ఉన్నప్పుడు, ఒక నమ్మకంగా ప్రజలు మీకు బాధ్యత ఇచ్చినప్పుడు అన్ని రకాలైనటువంటి మ్యాండేట్ ఇస్తూ ఉన్నారు. నువ్వు ఏ ఎలక్షన్లు పెట్టినా మీ మీద పూర్తి భరోసా పెట్టుకొని, ఒక నమ్మకం పెట్టుకొని ఇచ్చినప్పుడు వాళ్ళను నమ్మినప్పుడు వాళ్ళని మనం చీట్ చేసే విధంగా మనం ప్రసంగాలు ఉండొద్దు, మన బడ్జెట్ కూడా ఉండకూడదు అనేది నా కోరిక. ఒక తెలంగాణ వాదిగా నాకున్న అభిప్రాయం అది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిమ్మల్ని ఎవరు కోరతలేరు. ఇంత హైప్ చూపెట్టేసి ఆకాశాన్ని హార్మోన్లో అని చూపెట్టమని ఎవరు కోరుకుంటలేరు. ఉన్నంతలో చెప్పగలిగితే కూడా నమ్ముతారు. ఇంకా నమ్మకం పోయే పరిస్థితి రాలేదు. కానీ ఈ విధంగా చెప్పడం వల్ల నమ్మకం పోయే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, అన్న కూడా సీనియరు, మనం ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం 2 పద్ధతుల గురించి మనకు ఐడియా ఉంది కదా. ప్రజలకు అవగాహన లేకపోయినా ప్రణాళిక వ్యయం కదా నీ చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టడానికి వీలయ్యేది ప్రణాళిక వ్యయం మాత్రమే. ప్రణాళిక వ్యయంలో లోటును తీసేస్తే నేను చెప్పిన ఇప్పుడు 44,000 కోట్లు మాత్రమే మీకు అంచనాలు ఉన్నాయి. అది కూడా అంచనా, అది కూడా పూర్తి స్థాయిలో కాదు. మీరు ఇచ్చిన పద్ధతిలో 44,000 కోట్లే ఉన్నాయి. ఇరిగేషన్ పక్క పెట్టేస్తే నాన్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కూడా 40,000 కోట్లు మీరు చూపెడుతున్నారు. అది కూడా ప్రణాళిక వ్యయం నుంచే చూపెడుతున్నారు. ఇరిగేషన్ సంబంధించినవి 77,000 కోట్లు చూపెడుతున్నారు. 77, 40 అంటే సుమారుగా 1,10,000 కోట్ల రూపాయలు ప్రణాళిక వ్యయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పద్దుల వారుగా మీరు చెప్పినారు. మీరు ఇచ్చిన పద్దులే. ఇక్కడ ఉన్నాయి 44,000. 44,000 ఇక్కడ 1,10,000 కోట్ల రూపాయల ప్రణాళిక వ్యయాన్ని మీరు చూపెట్టి 44,000 మాత్రమే మీ బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకుంటే మిగిలిన 60,000 కోట్లు అప్పు తీసుకొస్తే ఇప్పటికే 2 సంవత్సరాలలో 60,000 కోట్లు అప్పు జరిగింది. ఇంతకుముందు మనకు వారసత్వం వచ్చిన వాటా అప్పు అదొక 120 కోట్లు ఇప్పటికే ఉన్నది. ఇంకొక 60 కోట్లు అప్పు తీసుకొస్తే 2 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇంకొక 2 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే 4 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ ఎంత, దాని వాటా ఎంత, చివరికి తలసరి ఆదాయం పెరగలేదు, తలసరి అప్పు పెరిగింది. ఒక జుట్టు మీద, ఒక మనిషి మీద 35,000 అప్పు ఉంది. రేపది 70,000 లక్షల రూపాయలకు వెళ్ళిపోతుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది. నేను సూచన చేస్తున్నా, ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్ ఇట్లా పెడితే నేను కాదంటలేను, కానీ దీన్ని మనం ప్రాక్టికల్ గా ఇంప్రాక్టికల్ ఉంటే మంచిది. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చెప్పేదాని ప్రకారంగా అప్పు పెరిగేది 100% కరెక్టే, పెరుగుతుంది. కానీ నా రిక్వెస్ట్ ఒకటి, ముందు నేను అడిగేది ఏంటంటే
అప్పు చేస్తున్నటువంటి సూపర్ పవర్ కంట్రీస్ కానీ, బాగా అభివృద్ధి అవుతున్న చైనా కానీ దాని గురించి ఒకటే మాట చెప్పాలి. దాని తర్వాత రివైజ్డ్ బడ్జెట్ ఉంది. రివైజ్డ్ బడ్జెట్ అనేది ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. బడ్జెట్ అంటేనే అంచనా, వివిధ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు రావాలా, వసూలు ఒక దగ్గర అవుతుంది, ఒక దగ్గర కాదు. ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి రకరకాల కష్టాలు ఉంటాయి, దాని తర్వాత రకరకాల నష్టాలు ఉంటాయి. దాంతో మనకు రెవెన్యూ రావాలా. దీంతో మనకు రివైజ్డ్ బడ్జెట్ అనేది వస్తుంది. దయచేసి గమనించాలా. అది ఎక్కడైనా సరే ప్రపంచంలో ఫలానా దగ్గర ఉంది, ఫలానా దాని దగ్గర లేదంటే నేను ఒప్పుకోను. రెండోది ఏంటంటే సార్ చెప్పింది నిజం, అప్పు పెరుగుతుంది. ఉత్పాదక రంగం మీద అప్పు పెరిగితే ఈరోజు గోదావరి జలాలను 150 టీఎంసీలు వాడుకుంటే 2000 నుంచి 4000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణకు 10 సంవత్సరాలు పారామీటర్ తీసుకుంటే 4 సంవత్సరాలు డ్రౌట్ ఉంటుంది, తక్కువ ఉంటున్నాయి నీళ్లు. 400 అందుకని గోదావరి జలాలు మిగిలినటువంటి ప్రాణహిత, ఇంద్రావతి దగ్గర నుంచి మనం వాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ నీళ్లు వస్తే మీకు తెలుసు, నాకు తెలుసు, వ్యవసాయం ఉన్నవాడు ఆడ భూమి లేదు. భూమి ఎందుకు? నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు కథలు అనుకున్నాం. మొత్తం లిఫ్ట్ చేస్తే మన బావలకాన్నే వంపు నుంచి పైకి పోతున్నాయి నీళ్లు. మనం పైప్ లైన్ తోటి ఎట్లా? అందుకోసమని ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అనే అప్పు ఖచ్చితంగా మనం ఉత్పాదక రంగం మీద చేస్తున్నాం కాబట్టి, ఉత్పాదక రంగం ఎస్పెషల్లీ 55% వ్యవసాయం మీద ఆధారపడ్డారు ఈ రోజు కూడా. అందుకని వీళ్ళకు కరువు వస్తే నష్టం వస్తుంది, వీళ్ళకి కరువు వస్తే వృద్ధి రేటు తగ్గుతుంది, మనకు తెలిసిన మాట. నిన్న విద్యాసాగర్ వాళ్ళ సాంకేతిక నిపుణులు నిన్న ఒక టీవీ ఛానల్లో వారు ఒక ఇరిగేషన్ సంబంధించిన ఒక డిబేట్ చదివినది విన్నాను పూర్తిగా. కాళేశ్వరం నుండి హైదరాబాదు 550 మీటర్లు ఎత్తు అన్నాడు, మన శంషాబాదు 600 మీటర్లు ఎత్తు అన్నాడు. అని ఏమన్నాడంటే సుమారుగా 23-24 స్టెప్స్ నుంచి వెళ్ళి లిఫ్ట్ చేయాలి నీరు అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ఆపరేషనల్ కాస్ట్ ఒక ఎకరానికి 20,000 అవుతుంది. ఆపరేషనల్ కాస్ట్, నాట్ ద ప్రాజెక్ట్ కాస్ట్. నేను ఏమంటున్నానంటే ఎస్, నీరు పల్ల మేరకు నిజం దేవుడేరు అని అన్నారు. అందుకనే మరి పల్లాను పోయే నీరును మనం పైకి తీసుకురావాలంటే తీసుకురావాలి, తప్పదు. దానికి కూడా ఒకేసారి కూడా ప్లాన్ చేసుకోకపోతే చెప్తున్నా. ఇప్పుడు శ్రీకాప గారు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బడ్జెట్ 1,09,000 అంచనా వ్యయం, అంచనాలు మళ్ళా సవరించిన తర్వాత 1,00,000 వచ్చింది. అంటే 2 రాష్ట్రాలు 23 డిస్ట్రిక్ట్లు కలిసే 1,00,000 కోట్ల బడ్జెట్. కొత్తగా మనకి 2 సంవత్సరాలలో ఏమి ఉత్పాదకత పెరిగిందని సడన్ గా 2 రాష్ట్రాలు కూడా కొట్లాడి పోయింది, అంతా పోయింది, ఉన్నది కాస్త పోయినాక సరే ఇప్పుడు పెరిగింది ఏమైనా ఉంటే కొంచెం పర్సెంటేజ్ ఒక 3%, 4% ఏమైనా ఉంటుంది కావచ్చు. కానీ డబల్ అవుతుందా అంటే ఎక్కడైనా బడ్జెట్ వాళ్ళతోని పోటీ? అంటే ఇప్పుడు ఏంటంటే కాపీ క్యాట్ బడ్జెట్ కాకపోతే ఇది వాళ్ళతోని వీళ్ళతోని వాళ్ళు పోటీ పడి 1,00,000 అంటే 1,00,000, 1,00,000 అంటే 1,15,000, 1,15,000 అంటే ఏమన్నా అంటే పాట పాడుతున్నారా లేకపోతే ఇక్కడ ఏమైనా ఆక్షన్ చేస్తా ఉన్నారా? ఇది నిజంగా బడ్జెట్. ఒక నిమిషం సార్, నన్ను మాట్లాడిస్తలేరు మీరు. నేను అనేది ఏంటంటే పనిష్మెంట్ బడ్జెట్ ఎందుకు అయింది అంటే ఆసరా పెన్షన్లకి వెళ్ళి గజ్వెల్ నియోజకవర్గంలో కూడా ఆసరా పెన్షన్లకి వెళ్ళి కట్ చేస్తా ఉన్నారు. ఏది ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు. అంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది గవర్నమెంట్ కి? ఈ రోజు ఒక సవరణ చేయదలుచుకున్న పెద్దిరెడ్డి గారు మాట్లాడిందని పెద్దలు 35,000 కోట్ల భగీరథ అన్నది బడ్జెట్ అలొకేషన్ కాదు, 3 సంవత్సరాల వ్యయం అంతే. వాళ్ళ లెక్క చెప్పింది. అంటే వాళ్ళకి ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేసుడు తప్పించి ఇక్కడ 3 ప్రాజెక్టులకి పైసలు లేవు. లేదు బడ్జెట్ పెట్టదు, కానీ పెట్టి చెప్తా ఉన్నా మీకు. పెద్దిరెడ్డి గారు 35,000 కోట్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ మీ ప్రణాళిక వ్యయం ఏదైతే 62,000 కోట్లు ఇచ్చిండ్రో అంచనా, దానిలో మీరు లెక్కలు తీయండి 35,000, దీనికే పోయినాక మిగతా దేనికి మిగులుతుంది? కాబట్టి ఆ 35,000 వారు తప్పు కాదు. ఈటెల రాజేందర్ గారు ఒక మాయ చేసిండ్రు అక్కడ. దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రమే ఇది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 35,000 భగీరథకి ఇచ్చిండ్రు. ఈ పెట్ ప్రాజెక్ట్స్ అయినా 2 గదుల 2 బెడ్రూమ్లది లేనే లేదు. మిషన్ భగీరథకి లేనే లేదు, అంటే మిషన్ కాకతీయకి లేనే లేదు. ఎందుకు లేదు అంటే పైసలు లేవు. మిగతా వాటిలో కట్ చేయరాదు, ఎస్సీ ఎస్టీలకు కట్ చేయరాదు, బీసీలకు కట్ చేయరాదు, మైనారిటీస్ కట్ చేయరాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రియలిస్టిక్ గా ఈ బడ్జెట్ కంప్లీట్ గా తిరోగమనాన్ని, రిగ్రెషన్ చూపిస్తా ఉన్నది. 1,23,000 కోట్ల అప్పు ఈ రోజు ఆన్ రికార్డు ఉన్నది. ఇంకొక 1,00,000 కోట్ల అప్పు జరగబోతా ఉన్నది. ఈ పర్టికులర్ స్టేట్ గవర్నెన్స్ ఎందుకు దెబ్బతిన్నదని కూడా ఒకటే సెంటెన్స్ లో చెప్తా. ఒక కుటుంబ పెద్ద దుబారా ఖర్చు చేస్తే కుటుంబం అంతా గుదుబారా ఖర్చు చేస్తుంది. ఈ రోజు ఏమైంది రాష్ట్రానికంటే దుబారా ఖర్చుతో సీఎం కేసీఆర్ గారు మొదలు పెడితే రాష్ట్రాన్ని ఖర్చు స్పైరల్ డౌన్ అయిపోయి ప్రతి శాఖ ఖర్చు పెరిగిపోయి
తడిచి మోపెడైంది. ఈ రోజు వీళ్ళు పెట్టాల్సి వచ్చింది, ప్లాన్ బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. అది కావాలని ఐడియల్ గా పెడితే నేను కూడా స్వాగతిస్తుంటే చాలా మంచి పని. అది ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ కంటే ఎక్కువ ఉండడం చాలా మంచి పరిణామం. కానీ ఈ రోజు మనీ లేక, నిధులు లేక కంప్లీట్ గా క్రాస్ రోడ్స్ మీదకి రాష్ట్రం వచ్చిందని నేను ఊరికే రాజకీయం చేస్తాను. డబల్ బెడ్రూమ్ గానీ ఇంకేదైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మా ఎంపీ అడుకో నుంచి రుణం తెచ్చుకుంటామంటే మీరు అడుకో లెటర్ రాశారు రుణం వేయద్దని చెప్పి నిన్న మొన్న 2 రోజుల నుంచి సుఖేందర్ రెడ్డి గారే రాసిండు, మళ్ళా దానికి వివరణ కూడా ఇచ్చిండు. కానీ అంతా పనికిరాని అధికార పార్టీ ప్రభుత్వం ఒకటి విపక్షాలను డౌన్ చేయడం ద్వారా ప్రజల్ని గెలుస్తా అనుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వం పోతే అంతకంటే వేరే ఏం లేదు. నేనేమంటున్నా అంటే పర్టికులర్గా నువ్వు 3 ఎన్నికల్లో ఎచ్చులు కొట్టిన డబుల్ బెడ్రూమ్ అని ₹1 దీంట్లో కేటాయించలేదు. దీన్ని అసలు నాకు ఊర్లకు కావాల్సింది మీరు పట్నం. ఇప్పుడు మా కృష్ణసాగర్ మాట్లాడిన నేను టెక్నికాలిటీస్ అవన్నీ మాట్లాడితే నా ప్రజలకు తెలియదు. ఇప్పుడు నా కాడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు సార్. నా కాడ ఇప్పుడు మిషన్ కాకతీయలో ఇప్పటికే నష్టపోయినాం అంటున్నారు. మళ్ళా రేపు అలొకేషన్స్ లేవు. గ్రామ జ్యోతిలో మీరు చూడండి 2 కోట్లు ఒక ఊరికి ప్రణాళిక ఉంటే ఆ ఊర్లో అది కాంచి అంగన్వాడీ టీచర్ కాంచి ఆ ఊర్లో టీచర్ల కాంచి అంతా వేసి 2 కోట్ల ఆదాయం ఆ ఊరికి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎవరింటి పనుల గురించి చర్చ పెడతలేరే. ₹2,000 పర్ యానం పేద ప్రజల నుంచి ఇంటి ట్యాక్స్ని తీసుకుంటున్నారు. ఇది ఎక్కడైనా ట్యాక్స్ గురించి మీరు చర్చించిండ్రా? ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంది ప్రధానమైంది, క్రూడ్ నుంచి మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు దాదాపు 23% తీసుకుంటున్నట్టుగా గతంలో చర్చలు చూసినాం. ఈ లాభాలు ఎటుపోయినాయి? ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,63,000 అంటే ఊళ్ళలో నవ్వుతుండ్రు. నాకు ఇంటికో మనిషికి 1,43,000 ఉన్నాయా పైసలు అని అంటున్నాడు. వానికి ఉన్నది ఎంత ఒకసారి చూడాలి. హైదరాబాద్తో కలిపిన తెలంగాణను మీరు ఇచ్చి ఏం చేస్తారంటే తెలంగాణ చాలా రిచ్ అనే ప్రయత్నం చేస్తుంది. ఇంకా మౌలికంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బీసీలను కొలాప్స్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగించుకున్నట్టుగా నేను తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 2,358 చూసి ఉమ్మడి పద్ధతులలో మీరు పంచుకోండి అనే చర్చ పెట్టినరు. ఈరోజు ఎస్సీలకు సంబంధించి మీరు పెంచినట్టు చేసినప్పటికి కూడా విద్యకు మీరు సరైన ప్రాధాన్యత ఇవ్వలే. దాంట్లో ఉండే ఫీజు రియంబర్స్మెంట్కి వెచ్చించే ప్రయత్నాలు జరిగినాయి. మా బకాయి దాదాపు ₹15,000 మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకోలే. అంటే ఇవి ఒకటి మీరు చాలా ఇష్యూ కాకుండా ఒక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి కామన్ మ్యాన్ నిజంగా ఊర్లో అదే అనుమానం ఉంటుంది. దాని గురించి చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇంటికి మీరు ఒక్క పైసా పెట్టలేదు. డెవలప్మెంట్ ఫండ్ అనేది మీరు ఒక్క పైసా పెద్దిరెడ్డి గారు వారికి తెలుసు. స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది సుమారుగా 5,000 కోట్లు. ఇప్పుడు దానికి సపరేట్ మర్చిపోయినాం. ఇప్పుడు అక్కర్లేనటువంటి డిపార్ట్మెంట్స్ కు డబ్బులు కేటాయిస్తే అవి మిగులుతున్నాయి, అవి క్యారీ ఆన్ అవుతున్నాయి. అది ఇంత లోతుకెళ్ళి అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించినటువంటి తీరు గతంలో ఎన్నడూ లేదు. ఈసారి రకాలుగా పనికిరాలు పెట్టినాక కూడా వివిధ స్థాయిలలో ఆగిన ఇండ్లకైనా కంప్లీట్ అయిన ఇండ్లకైనా ఈ బడ్జెట్లో మీరు అలొకేట్ చేసి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు అంటే మీరు 2 లక్షల ఇండ్లు 1 లక్ష ఇండ్లు హైదరాబాద్ లో 1 లక్ష ఇండ్లు రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో మండలానికి ఒక 50% అక్వైర్ చేసిన లేనటువంటి దేశం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఆ రోజు కాంగ్రెస్ ఒకటి విషయం, డబుల్ బెడ్రూమ్ అనేది నిజంగా కూడా వాళ్ళను బ్రహ్మరథం పట్టింది. ఒక ఆశల పల్లకిలో అన్ని ఎన్నికలు గెలిపిస్తుంది. అన్ని ఎన్నికలు అదొకటి సింగిల్ మంత్రం, రామమంత్రం లాగా పనిచేసింది. నేను స్పష్టంగా అడుగుతున్నా, అదే డబుల్ బెడ్ ముంచబోతుంది. మీరు ఇప్పటికైనా దానిపైన స్పష్టత ఇవ్వకపోతే కష్టము. మీరు సకల జనుల సర్వేలో మీరు డిక్లేర్ చేసింది ఏంటంటే 1,20,00,000 కుటుంబాలలో అద్దెకున్నోళ్ళు, గుడిసెలు ఉన్నోళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు, 1 కోటి మంది వైట్ కార్డు ఓనర్స్లో పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారని మీరే చెప్పిండ్రు. 30 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 30 లక్షల మంది మాకు ఇల్లు కట్టిస్తారు మా కేసీఆర్ గారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. సరే ఇవాళ 2 లక్షలని అన్నారు ఈ సంవత్సరానికి. 2 లక్షలకు కనీసం మీరు అనుకున్న 5,50,000 అనుకుంటే కూడా 1,100 కోట్లు కావాలి. 1,100 కోట్లలో ఇందులో 1,100 కోట్లు అయితే అవును 11,000 కోట్లు 11,000 కోట్లు కావాలి.
అది 7 లక్షలు అయితే 14,000 కోట్లు కావాలి. హైదరాబాద్ అయితే 7.5 లక్షల కంటే తక్కువ కాదని మీరే చెప్తా ఉన్నారు. ఈ 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రస్తావన లేదు. 30 లక్షల మంది ఆశావాహులకు ఏ విధంగా సాటిస్ఫై చేయబోతా ఉన్నారు. ఇది మీరు చాలా స్పష్టంగా దీని విషయంలో ఇప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కప్పులకు 1500 నుంచి మొదలు పెడితే మన రామారావు గారు అంత చేసినటువంటి కార్యక్రమము మనం చేసింది వైఎస్ఆర్ సాచురేషన్ కాసిన గుడిచెలు లేనిదాకా చేసిన తర్వాత కూడా మీ లెక్క ప్రకారంగా 20 లక్షలు మిగిలినాయంటే ఇది మొదలు పెట్టినాము. 99 అంశాలకు సంబంధించి మొదలు పెట్టి ప్రారంభిస్తున్నాము. అలావుద్దీన్ అద్భుత దీపం ఇప్పుడు సంగప్ప గారు ఇక్కడ విషయం ఇంకొకటి ఏంది అంటే రైతు రుణమాఫీ అన్నది ఒకటే షాట్ లో చేయాల్సిన పని. అది చేయకుండా సరే 4 సార్లు అన్నారు, 4 ఇన్స్టాల్మెంట్ లో చేస్తా అనేది కూడా లాగి చేస్తా ఉన్నారు. ఈ రోజు అలాట్మెంట్ ఎలొకేషన్ ఎంత ఇచ్చారంటే 3,600 కోట్లు ఇచ్చారు. 4,250 కోట్లు ఉండాల్సింది. అది పక్కకు పెట్టండి, అది పక్కకు పెడదాం, అలొకేషన్ అయింది అనుకుందాం. తర్వాత ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది వైఎస్ఆర్ గారు 500 కోట్లు తీసుకుంటే యాగి చేసిన కేసీఆర్ గారు పెద్దలు ఈ రోజు 5,000 కోట్లు వారి దగ్గర ఉంచుకోవడం సవ్యమా భావ్యమా? ఎప్పుడు రైతులు అల్లాడుతున్నప్పుడు ఆ 5,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. ఇప్పటికల్లా ఇంకొక విషయం అంటే అసంతృప్త మంత్రులందరూ ఖాళీగా కూర్చొన్నారు, వాళ్ళ ఫైల్స్ అన్ని సీఎంఓ క్లియర్ చేస్తా ఉందని చెప్పి వాళ్ళకి 25 కోట్లు అలాట్మెంట్ చేస్తారు. అంటే పాకెట్ మనీ అంటే కాదండి. నాకు అర్థం కాని విషయం సంగప్ప గారు 5,000 కోట్లు అవసరం ఈ రోజు రాష్ట్రానికి 2 సంవత్సరాల నుంచి కరువు. మీరు రైతు రుణమాఫీ ఒక్క షాట్ లో చేసే చేయాల్సిన అవసరం లేదు. సంక్షోభంలో వాళ్ళు అలొకేట్ చేసింది 6,000 కోట్ల రూపాయలు. మరి కరువు వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే -13 వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మన కాడ ఇన్ యావరేజ్ 32 to 40 ఉన్నది. కానీ ఈ రోజు మళ్ళీ ఏ రకమైన మోసం అంటే 1 కోటి ఎకరాలకు మీరు సాగునీరు ఇవ్వాలి 4 ఏళ్లలో. కోటి ఎకరాలకు నీళ్ళు అని అంటే అది జలయజ్ఞం లాగా ఉండదు. 16 లక్షలే కాళేశ్వరం, కోటి ఎకరాలకు ఎట్లా నీళ్ళు ఇస్తారు? అద్దంకి దయాకర్ గారు, పెద్దిరెడ్డి గారు, నోముల గారు, కృష్ణసాగర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఏపీలో చెప్పిన ధన్యవాదాలు. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.